హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసారా పనస పొట్టు కొడుతున్నాం, మీరు కూడా చూసేయండి, ఓకేనా. ఇది కూర పనసకాయ అండి. కూర పనసకాయ అంటున్నాం, ఇదేంటి తినే పనసకాయ వేరే ఉంటుందా అంటారేమో. నిజంగానే తినే పనసకాయ వేరే ఉంటుందండి. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పండాక చప్పగా ఉంటుంది, అది పండాక తీయగా ఉంటుందండి. అంతేనండి దానికి డిఫరెన్స్. ఇదేంటి ఫస్ట్ నుంచి పెట్టకుండా మధ్యలో క్లిప్ మాత్రమే యాడ్ చేసావు అంటారేమో. ఫస్ట్ క్లిప్ మిస్ అయిపోయిందండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. చూసారా, దీనికి పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి మొత్తం పసుపు నూనె ఎలా పట్టించాలో పట్టించేస్తే మన చేతికి జిగురు అంటుకోకుండా ఉంటుందండి. చూసారా, చిన్ని ముక్కలు లోపల ఉన్న గింజలు కూడా అలా కొట్టేసుకోవాలని. అయినా ఏం లాభం లేండి, చేతికి అందింది నోటికి అందదంటే ఇదేనేమో. ఏం చేస్తాం మరి, ఏంటి అలా అంటున్నాం అంటారేమో. తీరా పొలం నుంచి తీసుకొచ్చి అలా మొత్తం అంతా పొట్టు కొట్టించాక మా అమ్మ అంది, నా వల్ల కాదమ్మా, నేను వండలేను అంది. ఏం చేస్తాం, మనమే వండుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసారా, పసుపు మొత్తం పట్టించేసి ముక్కలకి అలా మొత్తం నల్లి ముక్క కింద కొట్టేసుకున్నాక పసుపు పట్టించాలండి. పసుపు పట్టిస్తే నలుపు కండ్రే అంటారు కదా, అది రాకుండా ఉంటుంది అనమాట. గిన్నెలోకి ఎత్తేసుకున్నాక ఒక 10 minutes ఉంచి మళ్ళీ పసుపు వేసుకుని ఇలా మొత్తం అంతా అలా పెట్టేసుకుని ఒక 10 minutes తర్వాత ఇలా కుదుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట, పసుపు ఎక్కడా లేకుండా. అలా మొత్తం అంతా కలిపేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటారండి ఈ పనసపొట్టు కూర. ఓకేనండి, బాయ్.